హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో అటుకులతో ఎంతో సింపుల్గా చేసుకుని టేస్టీ మురుకుల రెసిపీని చూపించబోతున్నాను. అటుకులతో ఇలా మురుకులు చేస్తే టేస్టీగా ఉండటమే కాదు, ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. మీరు కూడా అటుకులతో ఓసారి ఇలా మురుకులు చేసి చూడండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి. మరి కమ్మగా కరకరలాడే ఈ అటుకుల మురుకులని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 గ్లాస్ అటుకులని తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ పుట్నాల పప్పుని తీసుకోవాలి. ఇక్కడ నేను మందంగా ఉండే అటుకులు తీసుకున్నాను కదా, ఈ ప్లేస్లో మీరు పల్చగా ఉండే అటుకులనైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న అటుకులు ఇంకా పుట్నాల పప్పుని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. అటుకులు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే చాలు. అటుకులు ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అటుకులు ఇంకా పుట్నాల పప్పుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకుంటూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని జల్లించి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన అటుకులని కూడా గ్రైండ్ చేసుకొని జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వాము, 2-3 టీ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల బటర్, 1/2 టీ స్పూన్ ఇంగువని తీసుకొని అన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బటర్ ప్లేస్లో మీరు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. నేను మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి. చేతితో తాకగలిగేంత వేడిగా ఉంటే చాలు. పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చేతితో ఇలా నొక్కి చూస్తే పిండి ఇలా బరుసుగా అనిపించాలి. పిండిని ఇలా కలుపుకుంటే మురుకులు క్రిస్పీగా గుల్లగా వస్తాయి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి. తర్వాత జంతికల గొట్టంలోకి ఇలా మీడియం సైజ్ హోల్స్ ఉన్న బిళ్ళని తీసుకొని జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని పిండిని మరొకసారి బాగా కలిపి జంతికల గొట్టంలో నింపుకోవాలి. మరో పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోగా ఇలాంటి పెద్ద ప్లేట్ని తీసుకొని ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ప్లేట్పై ఇలా జంతికలని ఒత్తుకోవాలి. ఇలా ప్లేట్ పైనే కాకుండా గరిటెకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి కూడా జంతికలు ఒత్తుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఆయిల్లోనే జంతికలని ఒత్తుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒక వాయికి సరిపడా జంతికలు ఒత్తి పెట్టుకొని ముందు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇవి వేగేలోపు మరొక వాయిని ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న జంతికలని మరో పక్కన కాగుతున్న వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న జంతికలు కొంచెం గట్టిపడే వరకు కదిలించకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గట్టిపడిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే మురుకులు క్రిస్పీగా అయ్యి ఇలా ఆయిల్లో బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు వీటిని బయటికి తీసుకోవాలి. ఇలాగే మరొక వాయిని ఫ్రై చేసుకుందాం. మురుకులు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల కొంచెం మెత్తమెత్తగా ఉంటాయి. కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని మురుకుల్లా ఫ్రై చేసుకుని తీసుకుంటే కరకరలాడే అటుకుల మురుకులు రెడీ. నేను తీసుకున్న పిండికి సుమారుగా నాకు 2 కేజీల మురుకులు వచ్చాయండి.
పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మురుకులని డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈ అటుకుల మురుకులు ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు ఈ మురుకుల రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.